ఇక్కడ చూస్తే అందరూ హడావిడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వీ హ్యావ్ పీపుల్ అండ్ రీతు వర్మ వచ్చేసారు హియర్ విత్ ద ప్రెసిడెంట్ యాదగిరి గారు. యాదగిరి గారు, రీతు వర్మ గారు ఇక్కడ వచ్చేసారు. ఇవాళ ఈవినింగ్ ఏం జరగబోతుంది? పండగ వాతావరణం అంతా మొత్తం చాలా బాగుంది. ఇప్పటివరకు ట్రెమెండస్ రెస్పాన్స్, పండగ వాతావరణం నెలకొంది. ఎంతో బాగా జరిగిద్దని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు డోనర్స్ అప్రిషియేషన్ ఉంది. నెక్స్ట్ రేపు అసలు ప్రోగ్రామ్ ఉంది. మీరు అందరు రావాలని, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి, రండి, అందరు రండి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ప్రోగ్రామ్స్. సినిమా వాళ్ళు చాలా మంది ఇప్పుడే వచ్చారు, రీతు వర్మ గారు అందరు వచ్చారు. సో అందరు ఐఎమ్ వెల్కమింగ్ ఎవ్రీ వన్ ఇన్ ద హ్యూస్టన్. థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్. సో అది మ్యాటర్. ఇక్కడ చూస్తే రీతు గారు చుట్టూతా ఫోటో కోసం చాలా మంది వచ్చేస్తున్నారు. అండ్ షీఈస్ హియర్ విత్ హర్ మామ్. సో వీ నో దాట్ రీతు గారు ఇస్ హియర్. వాళ్ళ మామ్ తోడు మాట్లాడదు. जी आप कैसे हो? बस ठीक हो. So how did you imbibe the interest of she becoming an actor? No, actually she's an accidental actor. She didn't. What was her journey? It's a long journey, of course. आप हमको 2 मिनट में बता सकते हैं? 2 मिनट में बताना है. So it all happened with that short film Anupokunda, Okay. which was directed by Tarun Bhaskar. తరుణ్ భాస్కర్ తోటి అర్థమైంది, పెళ్లి చూపులు నుండి. Competition. Tarun Bhaskar, he is her common friends when she was studying engineering. He was taking part in an international short film festival, and he just wanted her to play the main lead in that. But అనుకోకుండా చాలా హిట్ అయింది అది, and it became very like ఇప్పుడు వైరల్ అంటాం కదా, అట్లాగా వైరల్ అయింది. And she got a best actress award, and ఆ ఫిల్మ్ కి కూడా బెస్ట్ మూవీ, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత తనకు చాలా ఎంక్వైరీస్ వస్తూ పోయాయి. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ క్యాన్స్ వరకు కూడా వెళ్ళింది కదా మీ అందరికీ. సో అట్లాగా తన జర్నీ స్టార్ట్ అయింది. సో ఫర్ నియర్లీ 6-8 months we were actually hesitating whether she should be in movies or not. But maybe that is her destiny. Thanks for bringing Ritu in front of all of us, and we are wishing her very good luck on behalf of TV9 and our world. Thank you. See you again.